ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను, జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. రాశాధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఇటు తల్లిదండ్రులపైన కానీ, ఇటు అన్నదమ్ముళ్ళపైన కానీ, అక్క చెల్లెలపైన కానీ ఆధారపడకుండా స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆనందం, ఆదాయకరాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఎలాంటి విషయాలైనను కూడా మీరు ఏకాంతంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అన్నింటా ఆవేశం లేకుండా ఆలోచన కలిగి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, మౌనమే శరణ్యంగా ఉండగలిగినట్లయితే 90% మంది శత్రువులను, 90% సమస్యలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో అమావాస్య ఆరుద్ర నక్షత్రం శుక్రవారం రోజు రావడం వలన కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామివారి యొక్క సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారికి ఓపిక, పట్టుదల చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అవడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, నీటి వ్యాపారం చేసేవారు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఓపిక, పట్టుదల, శుచి, శుభ్రత, ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము,
ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి? నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రంలో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.